ఐదేళ్ల పాటు అధికారాన్ని అనుభవించిన వైసీపీ నాయకులు కొందరు ఇప్పుడు డీలా పడ్డారట. అధికారంలో ఉన్న జనసేనలోకి జంప్ అవుతున్నామంటూ ప్రచారం చేసుకున్న కోనసీమ నాయకులకు ఇప్పుడు ఆ పార్టీ ఝలకిచ్చిందట. ఇంతకు కోనసీమ వైసీపీలో ఏం జరుగుతోంది? వాళ్లంతా తలో పార్టీలోనూ నాయకులు. గతంలో అధికారాన్ని అనుభవించిన వారే. ఇప్పుడు అధికారం పోగానే ఆ బాధ తట్టుకోలేక అధికార కూటమిలో ఓ పార్టీలో చేరదామనుకున్నారు. ఆ పార్టీలో చేరడానికి ముందు అధిష్టానాన్ని కలవలేదు కానీ స్థానికంగా మాత్రం ప్రచారం చేయించుకున్నారు. అయితే ఇప్పుడు ఆ పార్టీ మాత్రం వీళ్లను చేర్చుకోవడానికి సుముఖంగా లేదట. దీంతో ఆ నాయకుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందట. ఇదంతా అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరుగుతున్న రాజకీయం. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజకీయాలే వేరప్ప అంటారు అక్కడి రాజకీయాల గురించి తెలిసినవారు. జిల్లా రాజకీయాల్లో ఉన్నవారైతే కిక్కు ఎక్కడుంటే అక్కడే మజా అంటారనే ప్రచారమూ ఉంది. ఈ విషయం ఇటీవల మరీ నిజమవుతోందని కోనసీమ జిల్లా రాజకీయాలను పరిశీలించిన వారు చెబుతున్నారు. కోనసీమ జిల్లాలో ఆయన కొన్నాళ్లు కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడు. అంతేనా అంటే ఇంకా ఉంది. ఆ పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారానికి దూరమైనప్పటి నుంచి ఆయనలో హుషారు తగ్గిందని పార్టీలో సీనియర్ అయిన ఆ తాతాజీ గురించి సన్నిహితులు చెబుతారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాగానే ఆ నాయకుడి చూపులు గాజు గ్లాస్ మీద పడ్డాయట. ఈ మధ్య సంచలనం రేపిన లడ్డూ వివాదంలో జనసేన నిర్వహించిన పాదయాత్రలో ఆయన కూడా పాల్గొన్నారు. అంటే జనసేనలో చేరడానికి మొత్తం గ్రౌండ్ వర్క్ సిద్ధం చేసుకున్నారట జిల్లా రాజకీయాల్లో సీనియర్ అయిన ఆ తాతాజీ. జిల్లా రాజకీయాల్లో సీనియర్ అయిన తాతాజీ జనసేనలో చేరుతారంటూ ప్రచారం కూడా జరిగింది. స్థానికంగా ఉన్న సోషల్ మీడియాలో ఆ తాతాజీ గాజు గ్లాస్ తీర్థం పుచ్చుకోవడం ఖాయమంటూ వార్తలొచ్చాయి. అంతేనా, ఈ సీనియర్ తన వెంట ఓ మాజీ కౌన్సిలర్ని కూడా చేర్చేందుకు సిద్ధమయ్యారని వార్తలు గుప్పుమన్నాయి. ఆ మాజీ కౌన్సిలర్ వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. ఇప్పుడు రాష్ట్రంలో అధికారం మారింది కదా, అందుకని ఆయన కూడా జనసేనలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. అధికారం ఉన్న చోటికి చేరేవారిలో ఆయనే మొదటి బోణి కొడతారని జిల్లాలో అనుకుంటారు. ఈ ఇద్దరు నాయకులే కాదు, ఇంతకుముందు వైసీపీ అధికారంలో ఉండగా అమలాపురంలోని ఓ దేవాలయం ట్రస్ట్ బోర్డు సభ్యురాలిగా అధికారాన్ని అనుభవించిన ఓ మహిళ భర్త, వ్యాపారవేత్త కూడా అధికారంలో ఉన్న జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. గతంలో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్కి సన్నిహితంగా మెలిగిన ఈ వ్యాపారవేత్త అధికార మార్పిడి కాగానే జనసేనలో చేరాలని భావిస్తున్నారట. ఈయనతో పాటు గతంలో మార్కెట్ కమిటీ చైర్మన్లుగాను, వైసీపీ మాజీ మంత్రికి ఆత్మగాను ఉన్నవారు కూడా జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉందట. అధికారం కోల్పోయిన తర్వాత పార్టీలు మారాలని, అధికారంలో ఉన్నవారి పంచన చేరాలని అనుకోవడం ఎక్కడైనా సాధారణమేనని అంటున్నారు. అయితే చిక్కల్లా ఇప్పటికే జనసేనలో 10 ఏళ్లుగా కష్టపడిన వారు, లక్షలు కోట్లు ఖర్చు చేసిన నాయకులు, జెండాలు మోసి విజయం కోసం పాటుపడిన జన సైనికులను పక్కన పెట్టి ఇలా కొత్త వారిని పార్టీలోకి తీసుకోవడం ఏమిటంటూ జనసేన నాయకులు అధిష్టానం వద్ద వాపోయారని సమాచారం. ఈ పరిణామాలను పరిశీలించి పరిగణలోకి తీసుకున్న జనసేన అధిష్టానం కోనసీమ నుంచి కొత్తగా పార్టీలోకొచ్చేవారికి తాత్కాలికంగా గేట్లు మూసేశాం అని చెప్పారని సమాచారం. అధికారం రాకముందు జనసేనాని మీద అభిమానంతో ఆయన వెంట తిరిగిన వారిని అధికారం వచ్చాక ఎలా వదులుకుంటారని జనసేన సీనియర్లంటున్నారు. మరోపక్క జనసేనలో చేరాలనుకుంటున్న తాతాజీలు, మాజీ ఆత్మలు, అప్పారావులు అధికారం వచ్చాక జనసేనలోకొస్తామంటే ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. నామినేటెడ్ పదవుల పందారం ముందు ఇలాంటి చేరికల వెనుక ఉన్నది పదవులేనయా అని జన సైనికులు అనుమానిస్తున్నారట. మొత్తానికి జనసేనలో చేరతామని హడావుడి చేసిన సదరు నాయకులకు ఇప్పుడు గేట్లు మూసుకొని పోవడంతో వారి పరిస్థితి అయోమయంగా మారిందట. మరి వారి రాజకీయ భవిష్యత్ మరెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి. ఇది ఇవాల్టి ఇన్సైడ్ స్టోరీ. రేపు మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.